కథాస్రవంతి. ఇది మా కథ. కథానిక. రచన మెడికో శ్యామ్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. వినిపించమని కోరినవారు జేపీ శర్మ గారు. మెడికో శ్యామ్గా ప్రసిద్ధులైన డాక్టర్ చిర్రావూరు శ్యామ్ విజయనగరం వాస్తవ్యులు. ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు. వీరి తాతగారు మంచి కవి, రచయిత. వీరి నాన్నగారు ఢిల్లీ శర్మగారిగా పేరొందారు. వీరు ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ చేసి ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఎండీ చేశారు. అమెరికాలో ఎంఎస్ చేశారు. వృత్తిరీత్యా డాక్టరు, ప్రవృత్తి రీత్యా మంచి కథకులు. సరాగమాల, శ్యామ్యాన 2 కథా సంపుటాలు వెలువరించారు. సరాగమాల, ముక్కుపుడక, సన్నాయిపాట మొదలగు అనేక కథలు రచించారు. అనేక పత్రికలలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. మెమరీ చిప్ కి ఒక రూపం ఇస్తే అది మెడికో శ్యామ్ అంటారు ప్రముఖ రచయిత, సంపాదకులు. వీరి మిత్రులు శ్రీ జయంత్ ప్రకాష్ శర్మ గారు. ఆరుద్ర, చాసో, పురిపండ అప్పలస్వామి, కేఎన్వై పతంజలి మొదలగు రచయితలతో మంచి పరిచయాలున్నాయి వీరికి. నాన్న నిన్న కాదు మొన్న, మొన్న కాదు నిన్నే, నిన్న మొన్న అన్నట్టుగా ఉంది నా కాలేజీ చదువు. అప్పుడే ఎన్నేళ్లైంది? 20 కాదు 25 దినాల్లా ఉంది. ఏళ్లే గడిచాయి. మొన్ననే లీలావతికి ప్రేమలేఖ రాసినట్టు, ప్రభావతికి ప్రజెంటేషన్ చేసినట్టు ఉంది. అప్పుడే 25 గడిచాయా? పెద్దవాణ్ణి కాలేదు, చిన్నవాడిగా మనలేను. చిన్నవాళ్ళు రానీరు, పెద్దవాళ్ళ చేరలేను. మరి ఏది తెరువు? బతికెందుకెందు బరువు? హాలికులైననేమి అన్నాడు కవి, ఆల్కహాలికులైననేమి అన్నాడు ఆధునిక కవి. విన్నాడు భవదీయుడు. పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్. ఎంత మంచి పద్యం! పదే పదే వల్లి వేసేవాడు తను రెడీ రెక్కనర్లా. ఎవడైనా ఏదైనా అనడం భయం, అప్పచెప్పేవాడు చౌడప్ప శతకాలు. ఎలా చెప్పడం? పెద్దవాడికి తాగవద్దని, తాగితే తప్పే ఉంది అంటాడు వాడు మోడర్న్ స్టైల్లో. పొగ తాగద్దని ఎలా వివరించడం రెండో వాడికి? సిగరెట్టు తాగిన వాడు శివుడి కొడుకు అని చదువుతున్నాడు వాడు మొన్న. మూడో వాడి క్లాసు పుస్తకం మధ్య పేజీల్లో అసలు సిసలైన సెక్స్ పుస్తకం పెద్దలకు మాత్రమే. ఎలా వచ్చింది? వస్తే వచ్చింది. తన కళ్ళెదుటే ఎందుకు పడాలి? పడింది పో. పదే పదే ఎందుకు గుర్తు రావాలి? అవును, ఎందుకు గుర్తు రావాలి? లేదు, రాలేదు. అదే దాన్నించే గుర్తొస్తోంది. ఉదయం ప్రభాత సమయం. గుమ్మంలో కూర్చుని పళ్ళు తోముకుంటూ ప్రభాత కన్యల పాలు నీళ్లు మోసే మోటు బ్యూటీల సొంపు సొగసు కళ్లతోనే నింపుకుంటూ కళ్ళు నులుముకుంటూ ఉంటే, ఒంట్లో రాగితీగలు మించి కరెంటు పాకినట్టు పాకుతూ ఉంటే మొదలు పెడుతుంది. రాత్రి ఆరిపేయవే దీపము అందామంటే వింటుందా? షటప్, ఆపవే అని మోటుగా లాగేదాకా. అవును, అంకే గుర్తొచ్చింది. అందుకే ఉదయం టౌన్ హాల్ టర్నింగ్లో రిక్షా తిరుగుతూ ఉంటే చూశా. ఒక సుమసుందరి, సునందిని, మహా టైట్ ఫెలోలా కనిపించింది. ఎవరైనా వింటే నవ్విపోతారంటావా? ఆశ్చర్యమేముంది? నా మటుకు నాకు నేను ఇంకా పెద్దవాడిని అనిపించదు. నా వయసు వాళ్ళు హాయిగా కార్లలో బార్లకి. కార్లు లేవు గాని లేకుంటే తను భార్య రూపవతి శత్రువు అన్నారు. తనకు శత్రువులు లేరు, అదృష్టమే. మొన్న ఆఫీస్లో ఓ ఎక్స్క్యూజ్ మీ సన్నుతాంగి తన నరాల్ని తెంపేసింది తన పనిచేసేదాకా. ఇవాళ ఉదయం రెండోది గోల, నోట్స్ ఏదో కొనాలని. ఓన్లీ 110 రూపీస్ ఆర్ లెఫ్ట్ ఫర్ దిస్ మంత్. ఎవరికి ఎవరు? బాటిల్స్ కళ్ళకెదురుగా కళ్ళకింపుగా తాగవోయ్ తాగవోయ్ తమిదేర నీవు, ఆగవోయ్ ఆగవోయ్ ఆంధ్ర యువక. ఐ సెట్ ఫైర్ టు దిస్ 10 రూపీ నోట్. దిగిరాను దిగిరాను దివి నుండి భువికి. నోట్స్, బాడీస్, లుంగీస్, లంగాస్, బియ్యం, పప్పు, కూర, పులుసు, జానేదేవ్. అమ్మ, ఎవరినని ఏం లాభం? ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. ఏ జన్మలో చేసుకున్నదో. అందరికీ అన్నీ ఇచ్చాడు అన్నట్టు ముగ్గురిని కూర్చాడు ముండాదేవుడు అని ఊరికే అన్నారా? పిసరంతైనా పుణ్యం చేసుకుంటే ఏ జన్మలోనైనా ఇలా ఉంటుందా? ఆ మగ మనిషికి ఇల్లు వాకిలి పట్టదు. తనేమో తన తాగడమేమో తను తన స్నేహితులు.
ఇక ఈ పిల్లల వీళ్లు తన్నుద్ధరిస్తారని వీళ్ళని పోషిస్తోందా? కూరలేదు బజారుకి పొండర్రా అని ఉదయం నుంచి ఒక్కలా గొంతు చించుకుని అరుస్తూ ఉంటే ఒక్కడూ వినిపించుకోడు. వంట చెరుకైపోయింది. ఎన్నిసార్లు ఎవరినేమని లాభం? కాళ్ళు చేతులు పెట్టి వండాలి కామోసు. ఈ చెవితో విని ఆ చెవిలో నుంచి వదిలేసేవాళ్లతో చెవిటివాడి చెవిలో శంఖం. గుడ్డివాడి ముఖానికి అద్దం చూపించినా చూపించకపోయినా ఒకటే. బియ్యం ఇంకా ఓ పూటకే వస్తాయి. పప్పు ఉప్పుతో 9వ వస్తువుతో సహా అన్నీ అయిపోయాయి. మార్నింగ్ షోకి వెళ్ళలేదని 3వ వాడు ఏడుపు. సిగరెట్ లేదని కాబోలు 2వ వాడి ఏడుపు. నాకు తెలియదనుకుంటున్నాడు కాబోలు వీడి వేషాలు, వీడి పైవాడు, వాడి నటనలు. ఆ 3వ వేధ పొట్ట చీరితే అక్షరం ముక్క లేదు గాని ముండలు కావాల్సి వచ్చారు వీళ్ళకి. ఇంతకీ వీళ్ళనేమని ప్రయోజనం? పౌడర్ లేదని 2వ దాని ఏడుపు. చెప్పదు కాని మొగుళ్ళేడని మొదటిదాని ఏడుపు. ఏడుపుకైనా ఒక అర్థం పర్థం ఉండాలి. ఆర్చేవారు తీర్చేవారు ఉంటేనే ఏడ్చినా అలిగినా. ఎవర్రా, ఎవరైనా కూరలు తెస్తారా తేరా? ఒక్కరూ పలకరు. నేనే తెస్తాను, నేనున్నాళ్ళు చేస్తాను, ఆ తర్వాత అనుభవిస్తారు. కలకంఠి కన్నుల కన్నీరొలికినా పోవడానికైనా ఏదైనా ఉండాలి కదా. తనువు ఆమెది సుందరం, మనసు ఆమెది సున్నితం అన్నట్లుగా చూడమనలేదు కానీ అది ఒక మనిషి ఉప్పు కారం తినే పెరిగింది. తనకి కోరికలు ఆశలు ఉంటాయని తీర్చక్కర్లేదు. కనీసం ఆలోచించేవారైనా లేరే. ఒక దోషెడు సానుభూతి, ఒక బారెడు తీరుబాటు, అదీ కరువా? ఆ దేవుడు ఇలాంటి అభాగ్య జీవులను ఎందుకు సృష్టిస్తాడో? సృష్టిలో తీయనిది చావేనోయి, ఆడబతికే మధురం అన్నవాడెవడో ఉరి తీసిన పాపం లేదు వాణ్ణి. పైసాకి ఠికాణా లేదు కాని వేషం, పూట కూడు లేదు, పృథివంతా మనదే అనే రకం. మింగడానికి మీసాలకి సంపెంగ నూనె. చదువుకుని 4 రాళ్లు ఆర్జిద్దామనే ఊహ ఏ కోశానా లేదు. సద్బుద్ధి సచ్చిందా ఏ కోశానా కాగడాలు పెట్టి వెతికినా లేవు. అబ్బీ వంకాయలెలా? వంకాయ తిండట 2వ వాడు. భోజకేం లోపం లేదు. షణుగుతూనే భోజనం, మూలుగులు మునుపట్ల, భోజనాలెప్పట్లా. బాబు రూపాయి చేసుకో. ఏ పాటు లేకున్నా సాపాటుకు మాత్రం తయారు. బలాదూరుని ఊరంతా తిరిగి తిరిగి భోజనం వేళటికి మాత్రం గంట కొట్టినట్టే. అలానే చదువు గంట కొట్టి గుంట వాయించింది. ఆదాయం 6, వ్యయం 16, రాజపూజ్యం 1, అవమానం 6. ఓహో, ఏమి జాతకం! బతుకంతా ఇలానే సాగుతోంది. మా మామయ్య చూపించిన వాడిని ఎవన్నో పెళ్ళాడిన హాయిగా టింగురంగాని ఉండేదాన్ని. ఇదిగో మాయ మాటలు చెప్పి అందరూ నా గొంతు కోశారు. బంగాళదుంపలు 1 కేజీ వెయ్యి. ఓహో, బంగారమ్మగారా, బహుకాల దర్శనం, విశేషం. ఇవాళ సినిమాకి వెళ్తున్నారా? దేనికి? ఓహో, నన్ను రమ్మంటారా? చూద్దాం. 2కా? సరిగ్గా, మంచిదే, వస్తా. అన్న గుమ్మలో నిలబడతాం అనుకో. 9 గంటల ప్రభాత్ శుభ సమయంలో పాపలు బళ్ళకు బయలుదేరే వేళ మా అమ్మ రేడియో విప్పుతుంది. యుద్ధవార్తల్లా, భయంకర కంఠస్వరంలో. పైగా 2 చీంపోతులున్నాయి ఇంట్లో. వాటికి మరేం పని లేదు, వెధవ కూతలు కూస్తూ ఇటు అటు తిరగడమే. అడ్డగాడిదల మళ్ళీ గుమ్మల్లో నిలబడ్డం, లేకపోతే అద్దంలో చూసుకుని పౌడర్లు మొత్తేయడం మొహాలకి. ఓహో, పక్కింటి వాళ్ళమ్మాయి ఎంత బాగా పాడుతోంది. ఇల్లు ఇరకటం, ఆలి మరకటం. గొప్ప కష్టంగా ఉంది. ఇంకా నయం, 2వది లేదు. వాళ్ళు కొత్తగా దిగారా? గొంతే ఇంత బాగుంది, రూపం ఎలా ఉంటుందో. ఈ పాట వింటూ ఉంటే వసూ, మెత్తని మత్తు కనుల చదవడానికి వీల్లేని ఊహలు వినిపిస్తున్నాయి వసూ. వసూ. రాజాగాడి రూంకందుకే పోతాను. ఇష్టం లేకపోయినా ఆడతాను పేక. ఎంత చక్కగా మెచ్చుకుంది నా ప్రేమలేఖ. మొన్న రవిగాడిచ్చిన మందు పార్టీలో గ్లాసు నిండా వసూ రూపమే. మోహంతో దాహంతో తాగేశాను పూర్తిగా. ఎంత తాగినా దాహం దాహమే. ఎప్పుడు ఎవడో ఇస్తే లాగించడమే గాని ఇవ్వలేకపోతున్నామన్న ఫీలింగు. మొన్న పచ్చని డ్రెస్సులో విచ్చిన మొగ్గలా ఉంది. అంత అందం ఎలా సాధ్యం? ఆగలేకపోతున్నాడు తను. కానీ ఒకే ఒకసారి మాట్లాడింది తనతో. అది మీ కథ ప్రేమలేఖ బాగుంది అని. కానీ తనకది నాకు నువ్వు రాసిన ప్రేమలేఖ బాగుందన్నట్టుగా అనిపించింది. అవును, రాస్తే ప్రేమలేఖ. ఏమని రాయడం, ఎలా రాయడం? తన పెండ్లైతే
ఈ మాట్లాడే భాగ్యం కూడా పోతుంది. ఆ ముఖం, కళ్ళు, పెదవులు, కంఠం, నడుము ఇంకా ఇంకా ఎంతసేపు చూసినా తనివి తీరదు, తీరదు, తీరదు. సన్నజాజి పందిరి మించి వీచిన సుగంధంలా వసు ఎప్పుడూ ఎలా ఉంటుందో కానీ కానీ తను నాదవడం ఇంపాసిబుల్. నో, దెర్ ఈజ్ నో ఇంపాసిబుల్ ఇన్ మై డిక్షనరీ అన్నాడెవడో. ఎవడో ఏమిటి? నేనే, నేనే, నేనే. ఏంటి గురు, పెగ్గెక్కువైందా? పేలుతున్నవాడెవడో. రాస్కెల్, తన దగ్గరే కనుక డబ్బుంటే తని తగిలేద్దని వీళ్ళని. కానీ కానీ వీళ్ళ అవసరం తనకి ఎంతైనా ఎంతైనా. తన బియ్యే పూర్తి కాదు, తనకు ఉద్యోగం రాదు, వసువు చేతికి దొరకదు, చేతిలో పైసలాడవు, నాన్న ఇవ్వడు, కనపడడు. తనది ఒక బతికైనా సందులో 10 పరక చెత్తా చెదారం దాంట్లో దీంట్లో రాసి సంపాదిస్తే అమ్మ కంటపడితే గుటకాయి స్వాహ. చిక్కటి చిదివిన పాల్గారు చెక్కుటద్దమ్మలు సుందరాంగుల బలిసిన దేహాల సవారికిచ్చే జవరాండ్రే గతైపోతున్నారు తుదకి తనకి. ఈసారైనా వెలుగొస్తుందా తమ ముంగిలికి? ఈసారైనా కరుణ కలుగుతుందా సంతోషానికి తనపై? ఈ మారైనా తన అడ్రస్ తెలుస్తుందా శ్రీకి? శ్రీ అంటే సిరి, శ్రీ అంటే విషం, ఏదైనా సరే. తమ్ముడు మార్నింగ్ షోకి వెళ్ళడం కుదరలేదు. మ్యాట్నీకి వెళ్ళకపోతే ఎలా? బాస్ సినిమాకి ఫస్ట్ డే వెళ్లకుండా ఎలా ఎలా ఎలా? అందులోనూ ఈసారి బాస్ కొత్త నటితో నటిస్తున్నాడు. మహాబాగా నటిస్తాడు కాదు, జీవిస్తాడు. సైడ్ నుంచి న్యూ స్టార్ వ్యూస్ చూడొచ్చు, స్టిల్స్ మార్వలెస్. కానీ ఎన్నిసార్లు చూస్తాడు? ఎవడైనా చూస్తే సిగ్గుచేటు. ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ మొదటి రోజున చూడకపోవటం అవ్వా. స్టిల్స్ అన్నిటిలోనూ ఈ తార అదరా. దానికోసమే అంతా ఎగబడి చూస్తున్నారు. బాగా చూపిస్తోందిట. ఉదయం చూసిన వాళ్ళు అన్నారు, చూడని వాళ్ళ జన్మ వేస్టుట. మరో అదనపు ఆకర్షణ ఏంటంటే ఫీమేల్ ఎగ్జిబిషన్స్కి ఈక్వల్గా మేల్ ఎగ్జిబిషన్. కాలేజీ కలర్ అంతా తెగ ఎగబడుతోందట. జనంలో మనం ఓహో, విసురో తగులుకో నలుపు నొక్కు వారెవ్వా. కానీ ఎలా ఎలా? నా పేరు రాజు, జేబులో పైసా లేదు, జూజూజూ. ఎప్పుడు ఎవడినెత్తునో చేయి వేయడమే, ఎవడికో హ్యాండ్ ఇవ్వడమే. ఇవాళ ఎవరికిద్దాం? ఎవరికిద్దాం? ఎవరైతేనే ఎవరో ఒకరు, అది వాడు. అక్క సాయంత్రం వేళ గుమ్మంలో నిలబడితే కాళ్ళు విరిచేస్తానంటుంది అమ్మ. ఎందుకు విరవడం? తన చిన్నప్పటి సంగతి మరిచి ఎందుకు అరవడం? కన్నె కాటుక కళ్ళే కోకిలమ్మ పెళ్ళే. కవులందరూ అదే సంగతి రాస్తారు. ఇలా గుమ్మంలో నిలబడే 6 అడుగుల ఆగంతకుడు ఆకర్షిస్తాడు, ఆకర్షింపబడతాడు. వచ్చే వారం ఏమవుతుంది? శేఖర్ సుజాత కలుసుకుంటారా? ఆనంద్ ఏమవుతాడు? గోపాల్ రాణిని పెళ్లి చేసుకుంటాడా? ఎదురింటి రాఘవరావు క్రాపింగ్ ఎంత బాగుంటుంది? విశాలమైన పాలభాగం అంటే ఏమిటో ఎవరిని అడగడం? పుస్తకం చదువుతున్నంతసేపు ప్రపంచాన్ని మరిచిపోయే తను అమ్మ కేకలతో యువతలి ప్రపంచంలో పడి బయటపడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటుంది. ఎందుకు తనకి ఆగని ఏడుపుస్తుంది? ఎన్ని దినాలిలా పగలు రేయి? ఎవరి కోసం ఎదురుతెన్నులు? ఎంతకాలం అని దీర్ఘం తీస్తోంది రేడియో. తనకింక పెళ్లి కాదు, అది తన మాట కాదు. తల్లి పదే పదే అనే మాట. పక్కింటి పుల్లమ్మగారితో ఎదురింటి ఎల్లమ్మగారు అంటూ ఉండగా తను స్వయంగా విన్నమాట. పెళ్ళైనా ఆడదానికి పరమావధి కాదు కాదని అందరూ, ముఖ్యంగా ఆడవాళ్ళు అంటున్న మాటే. మరేది మరి ఏది? ఏది గమ్యం? తనకి ఏది మార్గం? సుందర్రావులు, రాఘవరావులు, వెంకట్రావు, వెంకట వీర వరాహ గోవిందరావులు ఏడి? ఒక్కడైనా రాడే పెళ్లి చూపులకు? వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్లేవాళ్ళు వెళతారు. కాఫీ, టిఫిన్, కాసింతసేపు గాసిప్, కట్నంనో వచ్చిన దాన్నే దేగో. ఆంధ్ర యువకుల రసజ్ఞత రాహిత్యానికి పెళ్లి కాకుండా ఎదిగి కూర్చున్న ఆడపిల్లలే సాక్ష్యం. ఇదన్నదెవరు? ఎవరు? మహానుభావా, నీవెవరు? నీకు నా జోహార్లు. ఎందుకో నే పుట్టాను, ఎందుకో నేను ఎదిగాను. ఇప్పుడు నేనేం గాను? సముద్రమును పడిపోవడమా? ఉరిపోసుకు చనిపోవడమా అని ఆ బాలిక రోధించి కడకు నిద్రలో తన్ను తాను మరచె. మరలా మర్నాడెవడో అందమైన యువకుని పెదవికై స్వచ్ఛంగా కనిపించే చిరునవ్వుకి కరిగిపోయి
పోయి మై మరిచిపోయే. మళ్ళీ అమ్మ అరుపులకి ఒంటి మీదకి తెలివి తెచ్చుకుని, రజా అందించు నీలేత పెదవి పాడుతోంది చెల్లెలు వంటింట్లోంచి నట్టింట్లోకి, నట్టింట్లోంచి వీధికి, మళ్ళీ ఇంట్లోకి తిరుగుతూ ఒళ్ళు పై మరిచి. నవ్వు వచ్చింది తనకి. తను ఒకప్పుడలా తిరిగినదే. పౌడర్లు మెత్తి మెత్తి గొంతెత్తి తెగ పాడేది. కానీ ఏం లాభం, ఏం లాభం? కానీ కట్నమిచ్చు నాన్నలేక. ఇప్పుడు మాట్లాడదు, పెదవి కదపదు, మెదపదు, నోరు తెరవదు. చెల్లెలు, రజా అందించు నీలేత పెదవి. ఈ అమ్మకర్తి హాయిగా పాడుకోనీదు, చదువుకోరాదు అంటూ. చదివేటప్పుడు చదవాలి, పాడేటప్పుడు పాడాలి. గ్రహించదు, చెబితే అర్థం కాదు. పంచాంగం విప్పిందంటే మూయదు. చలివేస్తోంది, చలివేస్తోంది. చక్కగా మా రాధా వాళ్ళ ఇంట్లో అయితే టేప్ రికార్డుల మీద వాళ్ళ అన్నయ్య రికార్డ్ చేస్తాడు పాటలన్నీ. వచ్చిన వాళ్ళందరితో వినండి, ఇదిగో మా రాధ పాడిన పాట అంటూ వాళ్ళ అమ్మ నాన్న. ఈ పాలపుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోని. అబ్బబ్బా, క్షణం హాయిగా గొంతు విప్పనీరు. పౌడర్ రాసుకుంటే షోకులంటారు, గుమ్మంలో నిలబడితే కొడతామంటారు, పడుకుంటే టక్కులంటారు. ఏం చేయడం? నవలన్నా చదువునీరు, చదివినంతసేపు పోరు. సినిమాలు చూడనీరు, షికార్లు నేలేవు. ఎందుకు విసిగ్గా ముసిగేసుకుని మూలను కూర్చోవాలో అర్థం కాదు. ఎటైనా వెళ్ళినా ఆ 10 నిమిషాలు హాయిగా ఉంటుంది. మనసు, శరీరం ఎంతో తేలిగ్గా ఉంటాయి. ఈ ఇల్లు, ఈ వాతావరణం, ఈ మనుషులు. రేగాడు రేగాడు కుర్రాడు, ఇంకా ఆగమన్న ఆగేట్టు లేడు. మసక మసక చీకటిలో మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, నీ మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది మసక మసక చీకటిలో. ఆఖరిది వాడు. నాన్నతో ఒక్కరే వెళ్తే చక్కగా అన్ని కొనిస్తాడు. ఎక్కువ మంది వెళ్తే నాన్నకు భయం. ఏది కొనడు, ఇవ్వడు, విసుగు, తిట్లు. ఒక్కరే వెళ్తే వెంటనే హోటల్కి తీసుకువెళ్తాడు. మనకంటే ముందు తనకు ఆకలి. అవునే, ఒక్కరే ఉంటే ఖర్చు తక్కువ. అందరూ ఉంటే కాఫీ హోటల్ బిల్లుకు నెల జీతం గయామారు. నోర్మయ్యరా, అమ్మొస్తోంది. ఇది మా కథ, మధ్యతరగతి కథ. ఇది ఎందుకు ఇలా ఉంది తెలీదు. దీనికి కారణం ఎవరు? మేం మాత్రం కాదు. మా చుట్టుపక్కలంతా బురద. బురదలోంచి పుట్టాం, బురదలో పెరిగాం. అసహ్యకరమైన, అసభ్యకరమైన బురదలోనే మా జీవితం. పంకజంలా మాలో అక్కడ అక్కడ ఒకరు వరా. సంసారాల్ని బాధతో, కన్నీటితో, కాళ్ళు చేతులు చీము నెత్తురు పోసి లాగించే స్త్రీలకు, వాళ్ల అసహాయ భర్తలకు, వాళ్ల అడవి కాచిన వెన్నెల కన్యలకు, వాళ్లని వరించలేని భరించలేని పిరికి వరులకు, నిష్కారణంగా దగాపడ్డ అన్నలకు, తమ్ముళ్లకు, కన్నీళ్ల రైల్లోంచి, ఆలోచనల ట్రైన్లోంచి. మెడికో శ్యామ్. మీరింతవరకు ఇది మా కథ కథానిక విన్నారు. రచన మెడికో శ్యామ్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథానిక వినిపించమని కోరిన వారు జయంతి ప్రకాష్ శర్మ గారు. ఈ కథ విశాఖ సాహితీ అంతర్జాల మాసపత్రిక 2025 సంవత్సరం ఏప్రిల్ మాస సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.